సూర్యాపేటలో ఈవీఎంలు భద్రపరిచిన చోట ఐటీ హబ్ ఏర్పాటు దేనికి సంకేతం? మార్కెట్ గోడౌన్లో ఉన్న ఈవీఎంలను పాత కలెక్టరేట్ భవనంలోకి మార్చడంలో మతలబు ఏమిటి? ఆ బిల్డింగ్లోకి ఐటీ హబ్ వస్తుందని ముందస్తుగా మంత్రికి, కలెక్టర్కి తెలియదా? బహిరంగంగా కనిపిస్తున్న ఈవీఎంల స్టోరేజ్ రూమ్కు వెళ్లే దారి, జిల్లా ఎన్నికల అధికారి తీరుపై ముక్కు మీద వేలేసుకుంటున్న ప్రజానీకం. పక్కా ప్రణాళికతో ఈవీఎంల తరలింపు జరిగిందా? అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు. ప్రైవేట్ భవనంలో ఉన్న ఈవీఎంలను ప్రభుత్వ భవనంలోకి మార్చాలి అని డిమాండ్ చేస్తున్న బీజేపీ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యే అవకాశం ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు పటేల్, రమేష్ రెడ్డి. ఓటు అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయమో అందరికీ తెలుసు. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఓటర్లు వేసిన ఓట్లను పదిలంగా భద్రపరిచి అన్ని పార్టీల నాయకుల, అధికారుల సమక్షంలో లెక్కించి గెలిచిన వారిని ప్రకటించడం జరుగుతుంది. అప్పట్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించేవాళ్ళు. అయితే బ్యాలెట్ పత్రాల ముద్రణ నిర్వహణ క్లిష్టతరంగా ఉండటంతో టెక్నాలజీని వినియోగించి ఈవీఎం మిషన్లను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. తద్వారా పోలింగ్ ప్రక్రియ సులభతరంగా మారింది. అయితే ఈవీఎంల నిర్వహణపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని పలువురు ఆరోపణలు చేశారు. అయితే అలాంటివి ఏమీ జరగదని అధికారులు పలు సందర్భాల్లో చెప్పడం, మీడియా సాక్షిగా నిరూపించడం లాంటివి జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రజలు వేసిన ఓట్లను అతి భద్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నది వాస్తవం. అసలే ట్యాంపరింగ్ లాంటి విమర్శలు ఎదురవుతున్న క్రమంలో సూర్యాపేటలో ఈవీఎం మిషన్లు భద్రపరిచిన చోట ఐటీ హబ్ ఏర్పాటు చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. దీని వెనుక ఏదో కుట్రా కోణం దాగుందని ప్రజలతో పాటు పలు రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు కథ కమామీసు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు ఈవీఎంలను కేటాయిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉన్న గోదాం లేదా స్టోరేజ్ రూమ్లో ఈవీఎం మిషన్లను భద్రపరచాల్సి ఉంటుంది. కానీ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఉన్న ఈవీఎం మిషన్లను ప్రైవేట్ బిల్డింగ్ అంటే పాత కలెక్టరేట్లోకి మార్చారు. ఈవీఎం మిషన్లు మార్చిన ప్రైవేట్ బిల్డింగ్లో నూతనంగా ఐటీ హబ్ను ఏర్పాటు చేశారు. ఈ ఐటీ హబ్ను రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావులతో కలిసి ఈ నెల 2వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈవీఎం మిషన్లు మార్చడం వెనుక మర్మమేంటి? జిల్లాకు కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ భవన నిర్మాణంతో పాటు ఆ పక్కనే ఈవీఎం మిషన్లు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. గతంలో స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎం మిషన్లను పట్టణ నడిబొడ్డున ఉన్న కొత్త వ్యవసాయ మార్కెట్లోకి గోదాంలో భద్రపరిచారు. అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయించి ప్రైవేటు వ్యక్తులు ఎవరు ఆ చుట్టుపక్కల రాకుండా తగు జాగ్రత్తతో పాటు సీసీ కెమెరాలు, పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. పాత జిల్లా కలెక్టరేట్ భవనంలో సమావేశ మందిరంతో పాటు ఆ పక్కనే ఉన్న మరికొన్ని శాఖల కార్యాలయాలను ఖాళీ చేయించి అందులో ఈవీఎం మిషన్లను భద్రపరిచారు. ప్రైవేటు వ్యక్తులు తిరిగే ప్రాంతాల్లో ఈవీఎంలను ఉంచకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కలెక్టరేట్కు ప్రతిరోజు వందల సంఖ్యలో సామాన్య ప్రజానీకం వస్తూ ఉంటారు. అలాంటి స్థలంలో ఈవీఎం మిషన్లను ఉంచడం ఎంత వరకు భద్రత అనే భావన ప్రజల్లో కలుగుతోంది. జిల్లాలో అసలేం జరుగుతోంది? ఈవీఎం మిషన్లను పాత కలెక్టరేట్ భవనంలో పెట్టిన కొద్ది రోజుల తర్వాత చివేముల మండల పరిధిలోని కుడకుల శివారులో నిర్మించిన కొత్త భవనంలోకి కలెక్టరేట్ను అధికారులు మార్చారు. గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్ భవనంలో ఐటీ హబ్ పేరుతో సర్వహంగులుగా మార్చి ఈవీఎంలు భద్రపరిచిన ప్రైవేట్ భవనంలోనే కొన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు రావడం పట్ల జిల్లా ప్రజలతో పాటు పలు రాజకీయ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో నేడు రేపు అన్నట్లు ఎన్నికలకు నిర్వహించేందుకు సమాయత్తమవుతుంటే జిల్లా అధికారులు ఐటీ హబ్ను ఆ భవనంలో ఏర్పాటు చేయడం వెనకాల ఆంతర్యం ఏమిటి? స్థానిక శాసనసభ్యులు, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వీరిద్దరికీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అనుకూలంగానే పనులు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారులు ఎవరైనా జిల్లా ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ఆ జిల్లాలో పేదరికం నిర్మూలన ధ్యేయంగా పనిచేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సహకారాలు అందిస్తూ జిల్లాను ముందుంచుతారు. కానీ సూర్యాపేట జిల్లాలో మాత్రం అధికార పార్టీలో ఉన్న నాయకులకు భజనలు చేస్తూ ప్రజలతో జేజేలు కొట్టిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
ఇదే వ్యవహారంపై సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మార్కెట్ గోదాం నుంచి పాత కలెక్టరేట్ భవనంలోకి ఈవీఎంలు మార్చి స్థానిక శాసనసభ్యులు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి రెంటు పరంగా లబ్ధి చేకూర్చేందుకు జిల్లా అధికారులు పాటుపడుతున్నారు. అనునిత్యం వందల మంది ప్రైవేటు వ్యక్తులు తిరిగే స్థలం ఐటీ హబ్లో ఉంచడం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్ర కేంద్ర ఎన్నికల అధికారులు స్పందించి ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న ఈవీఎంలను ప్రభుత్వ భవనంలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పటేల్ రమేష్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ఈవీఎంలు ప్రైవేటు వ్యక్తులు తిరిగే ప్రాంతంలో ఉంచడం, అక్కడే ఐటీ హబ్ ఏర్పాటు, ఆ ప్రాంతంలో అవి ఉంటే ట్యాంపరింగ్కు గురయ్యే అవకాశం ఉంది. వెంటనే వాటిని ప్రభుత్వానికి సంబంధించిన భవనంలోకి మార్చాలని, అలాగే అధికార పార్టీకి కార్యకర్తలుగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.